హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివకాశి కార్నర్. ఈరోజు మీకు పచ్చి మామిడికాయ, కొబ్బరికాయ పచ్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ, చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మరి ముందుగా ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ పుల్లటి మామిడికాయని తీసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా పచ్చిమిర్చిని వేసి 7-8 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి వీటిని కోర్స్గా గ్రైండ్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏది కూడా వేయించట్లేదండి, అన్ని పచ్చిగానే వేస్తున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసి అలాగే కొబ్బరిని కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇది మరీ మెత్తగా కాకుండా మనకి బరకగా ఉండేటట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తాలింపుని వేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 7-8 వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, అలాగే 4-5 ఎండుమిర్చి వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తాలింపులోకి ఈ పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసి 2 మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లో పెట్టి దీనిని బాగా కలపాలండి. అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు కలపాలి. ఇది రైస్లోకి కానీ, ఇడ్లీలలోకి కానీ, దోశల్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.